పోకో ఎఫ్ సిరీస్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. రీసెంట్గా వాళ్ళు పోకో ఎఫ్ సిరీస్లో పోకో F6ని లాంచ్ చేశారు. ఈ వీడియోలో దీంతో నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. యాజ్ యూజువల్గా ఇది రిటైల్ యూనిటే. నేనైతే నా ఓన్ మనీతో ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేశాను. సో దగ్గర ఒక 1 వీక్ పైనే అవుతుంది. నా దగ్గర అయితే ఉంది, టెస్ట్ చేస్తున్నాను. సో ఆలస్యం చేయకుండా ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో నేనైతే ఎప్పుడు సపరేట్గా చేయను. ఒకసారి ఫటాఫట్ బాక్స్ కంటెంట్స్ ఏమేమి వచ్చాయో చూద్దాం. సో బాక్స్లో మనకి మొబైల్, TPU కేస్, 120 వాట్ ఛార్జర్ అయితే ఉంది. బట్ మొబైల్ ఓన్లీ 90 వాట్కే సపోర్ట్ చేస్తుంది. Type-C కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్ అండ్ పేపర్ వర్క్ అయితే ఉంది. ఇవైతే బాక్స్ కంటెంట్స్. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే మొబైల్ యొక్క బాటంలో మనకి సో మెయిన్ స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్, Type-C పోర్ట్, సిమ్ ట్రే ఉంది. సో 2 నానో సిమ్స్ మాత్రమే మనం యూజ్ చేయొచ్చు. అండ్ టాప్లో మనకి సెకండరీ స్పీకర్, IR బ్లాస్టర్ అండ్ సెకండరీ మైక్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రకర్స్, లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఏమీ లేవు. ఈ మొబైల్తో నా ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేసే ముందు డీటెయిల్ స్పెసిఫికేషన్స్ ఒకసారి ఎవరికైనా తెలియకపోతే స్క్రీన్ పై వేస్తాను. వీడియోని అయితే పాజ్ చేసి ఒకసారి అయితే చెక్ చేయండి, మీ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో లాస్ట్ జనరేషన్ పోకో F5 ఏదైతే ఉందో సేమ్ అదే డిజైన్తో ఉంది. బట్ ఇక్కడ కెమెరా మాడ్యూల్స్ ఏదైతే కొంచెం పెద్దదిగా ఉన్నాయి. అండ్ ఈసారి డ్యూయల్ కెమెరా అనేది ఇచ్చారు బ్యాక్ సైడ్. అండ్ రిమైనింగ్ అంతా డిజైన్ పరంగా సిమిలర్గానే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా కంప్లీట్ పాలీకార్బోనేట్. బట్ వీళ్ళు మ్యాటర్ ఫినిషింగ్తో ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్ మనకి సో ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ని అయితే తీసుకోవట్లేదు, అది మంచి విషయం. అండ్ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే. అండ్ బిల్డ్ క్వాలిటీ నాకైతే యావరేజ్గానే అనిపించింది. సో ఈ ప్రైస్ రేంజ్కి ఇంకొంచెం ప్రీమియంగా ఉండాల్సింది అని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ వాళ్ళ పర్ఫార్మెన్స్, గేమింగ్ సెంట్రిక్ దీన్ని ఫోకస్ చేశారు కాబట్టి వేరే అన్నింటిని వదిలేసినట్లయితే తెలుస్తుంది. మెయిన్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ని అయితే అంత ఫోకస్ చేసినట్లయితే అనిపించట్లేదు. అదర్వైజ్ వీళ్ళు అదర్ సబ్ బ్రాండ్స్ అయినా రెడ్మీ అండ్ షామీ నుంచి వచ్చే మొబైల్స్లో సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. బట్ నెక్స్ట్ జనరేషన్ పోకో F మొబైల్ నుంచి అయినా వీళ్ళు బిల్డ్ క్వాలిటీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి అండ్ డిజైన్ని ఇంకొంచెం సో ప్రీమియంగా కనిపించేలా చేస్తారని అయితే అనుకుంటున్నాను. అండ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈవెన్ దో 5000 mAh బ్యాటరీతో వచ్చిన జస్ట్ 179 grams వెయిట్ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉంది నిజంగా. వేరే ఇన్ఫినిక్స్ GT20 Pro కానీ ఇంకా ఏ మొబైల్ నా దగ్గర ఏ మొబైల్ని పట్టుకొని దీన్ని పట్టుకున్నా చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. ఎవరైతే కొంచెం లైట్ వెయిట్ ఉండాలనుకుంటారో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఈ మొబైల్. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ డిజైన్ కూడా మనం ఇక్కడే మాట్లాడదాం. సో మనకి పంచోల్ కట్అవుట్ డిజైన్తో అయితే వస్తుంది. బెజల్స్ 3 వైపులా కూడా చాలా థిన్గా ఉన్నాయి. బట్ బాటంలో మాత్రం సో కొంచెం థిక్గా అనిపిస్తుంది. అంటే యూనిఫామ్ 4 వైపులా సేమ్ బెజల్స్ అయితే లేవు, కొంచెం థిక్గా ఉంది. బట్ ఈ ప్రైస్ రేంజ్లో స్టిల్ చాలా బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. బెజల్స్ అయితే చాలా థిన్గా ఉన్నాయి. అండ్ డిస్ప్లే 6.67 inch 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 10+2-bit AMOLED ప్యానల్ 68 బిలియన్ కలర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. HDR10+ని సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ని సపోర్ట్ చేస్తుంది. పీక్ 2400 nits బ్రైట్నెస్, నార్మల్గా 500 nits, ఐబీమ్ మోడ్లో 1200 nits బ్రైట్నెస్తో వస్తుంది. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేస్తూ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ఉంటుంది. సో అదైతే మంచి విషయం. ఫ్రంట్ అయితే వీళ్ళు సో మంచి ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. కలర్ ప్రొటెక్షన్ చాలా బాగుంది. సో జనరల్గా పోకో ఫోన్స్లో ఈవెన్ దో మిడ్ రేంజ్ ఫోన్స్లో అయినా మంచి డిస్ప్లేస్నే ఇస్తారు. ఈవెన్ దో మనం పోకో X6 Proలో చూసాం, X6లో కూడా చూసాం. ఇందులో కూడా డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ నెట్ఫ్లిక్స్లో HDR10ని సపోర్ట్ చేస్తుంది, అదైతే మంచి విషయం. వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఆబ్వియస్లీ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ అదర్ OTT కంటెంట్ని మీరు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఫుల్ HD రెజల్యూషన్లో అయితే ప్లే చేయొచ్చు. అండ్ యూట్యూబ్లో 4K HDR వీడియోని అయితే నేను ప్లే చేసి అయితే చూశాను. జనరల్గా మిడ్ రేంజ్ చిప్ సెట్ వాడిన అవి అయితే నేను స్టటర్ రావడం, జిట్ రావడం అయితే చూశాను. బట్ ఇందులో అలాంటి ఇష్యూస్ ఏం లేవు. 4K HDR వీడియోని కూడా ఎలాంటి జిటర్ స్టటర్ లేకుండా అయితే స్మూత్గా ప్లే చేస్తుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే సో ఈవెన్ దో పీక్ బ్రైట్నెస్ 2400 nits అది ఇచ్చినా కానీ అవన్నీ కూడా మనకి HDR కంటెంట్ చూసేటప్పుడు అంత పీక్కి వెళ్తుంది. ఐబీమ్ మోడ్లో 1200 nitsకి వెళ్తుంది. సో బాగానే ఉంది అవుట్డోర్ విజిబిలిటీ. బట్ ఇంకొంచెం బ్రైట్గా ఉండాల్సింది అనిపించింది డిస్ప్లే. అదర్వైజ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది, లౌడ్గా ఉంది. మీరు కావాలంటే ఒకసారి ఇక్కడ శాంపిల్ని వినండి. అండ్ సర్ప్రైజింగ్లీ హ్యాప్టిక్స్ కూడా ఈ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్లో నాకైతే డీసెంట్గా అనిపించాయి. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ టైం స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వచ్చింది. సో 1.5 million అయితే స్కోర్ చేసింది AnTuTuలో. నేను థ్రోటిల్ టెస్ట్ కూడా చేశాను, అరౌండ్ 86% స్కోర్ చేసింది. చాలా మంచి స్కోర్. సో అంతా కూడా గ్రీనే వచ్చింది. దీని యొక్క పర్ఫార్మెన్స్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 2 రేంజ్లో అయితే ఉంటుంది. దాంతోపాటు పోకో ఈ మొబైల్లో పోకో ఐస్ లూప్ కూలింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేసింది బెటర్ థర్మల్స్ కోసం. సో టెంపరేచర్స్ని కంట్రోల్లో ఉంచడం కోసం. సో నేనైతే గేమింగ్ చేసి అయితే చూసాను, చాలా ఎక్స్టెన్సివ్గా గేమింగ్ చేసి అయితే చూసాను. బట్ స్టిల్ నేనైతే
అయితే కొంచెం వామ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. మేబీ ఇది సమ్మర్ అనో లేదంటే ఇంకా చెప్పాలంటే ఈ మధ్య ఒక 2-3 వర్షాలు పడ్డాయి, కొంచెం కూల్గానే ఉంది, బట్ స్టిల్ హీట్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. మేబీ ఇంకొన్ని డేస్ ఆఫ్టర్ 15 డేస్ 1 మంత్ తర్వాత ఇంకొంచెం థర్మల్స్ కంట్రోల్లోకి వస్తాయేమో. ఇప్పటికే 1 వీక్ అయిపోయింది. సో ఇప్పుడైతే నాకు కొంచెం వామ్ అవ్వడం అయితే అనిపిస్తుంది, కొంచెం ఎక్కువే వామ్ అవ్వడం అయితే నేను నోటీస్ చేశాను. సేమ్ ఇష్యూ నేను పోకో X6 Pro రివ్యూలో కూడా చెప్పాను, అది ఇక్కడైతే రిపీట్ అయింది. సో ముందు దీన్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారో చూడాలి. BGMIని 90 FPSలో ఆడొచ్చు, CODని 120 FPSలో ఆడొచ్చు, అండ్ జంక్షన్ ఇంపాక్ట్ని కూడా మ్యాక్సిమం ఫ్రేమ్స్లో హ్యాండిల్ చేస్తుంది. అదర్వైజ్ గేమింగ్ చేసేటప్పుడు హీట్ అయింది కదా అని పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం, ల్యాగ్ అవ్వడం, ఫ్రేమ్ డ్రాప్స్ అవ్వడం అలాంటివి అయితే నోటీస్ చేయలేదు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఈ ఫోన్ మనకి LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, అండ్ ఎంత హెవీ టాస్క్ చేసినా అయితే సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా హ్యాండిల్ చేస్తుంది. ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అంటే రా టాస్క్ చేసేటప్పుడు మీరు జనరల్గా కంటెంట్ క్రియేటర్స్ మొబైల్లోనే రీల్స్ ఎడిట్ చేస్తారు, థంబ్నెయిల్స్ ఎడిట్ చేస్తారు, ఫొటోస్ ఎడిట్ చేస్తారు, అండ్ కొంతమంది గేమింగ్ చేస్తుంటారు. వాళ్ళందరికీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని అయితే చెప్పచ్చు. సో ఎలాంటి డౌట్ లేకుండా. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్తో వస్తుంది, f1.6 అపర్చర్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 20 MP కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ డే టైంలో అయితే మంచి ఇమేజెస్ని క్యాప్చర్ చేసింది. కలర్స్ బాగానే ఉన్నాయి, న్యాచురల్కి దగ్గరగా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. బట్ ఈ ప్రైస్ రేంజ్లో మనం ఈ 29-30 వేల ప్రైస్ రేంజ్లో ఇంకొంచెం బెటర్ కెమెరాని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అలా అయితే లేదు, ఎందుకంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్గా తీసుకొచ్చారు కాబట్టి. సో గత కొన్ని పోకో F సిరీస్ ఫోన్స్లో ఉన్నట్టుగానే కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంది, ఏం ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. నిజానికి వీళ్ళు పర్ఫార్మెన్స్ సెంట్రిక్ ఫోన్గా తీసుకొచ్చిన పోకో F1లో సో పర్ఫార్మెన్స్తో పాటు కెమెరాస్ కూడా బాగున్నాయి. ఆ తర్వాత ఆ రేంజ్ ఆ టైంకి బెస్ట్ కెమెరాస్, బెస్ట్ పర్ఫార్మెన్స్. బట్ ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కానీ సో బెస్ట్ కెమెరాస్ అయితే ఇవ్వట్లేదు. సో ఇంకా దాన్ని పక్కకి పెట్టేసినట్టున్నారు. అది వీళ్ళదే, వేరే సబ్ బ్రాండ్ బెస్ట్ కెమెరా మొబైల్స్ వేరే కొనుక్కోండి అన్నట్లుగా ఉంది బెస్ట్ కెమెరా కావాలంటే. సో అదర్వైజ్ కెమెరాస్ అయితే నాకు యావరేజ్గానే అనిపించాయి. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా సో తన పని తను కానీ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నాకు సో పర్లేదు, ఓకేగా అనిపించింది. బెస్ట్గా అయితే లేదు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ వీడియో నన్ను ఇంప్రెస్ చేసింది. సో 4K 60 FPSలో నేనైతే సో మెయిన్ సెన్సార్తో ఫుటేజ్ తీసాను, చాలా స్టేబుల్గా అనిపించింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే మేబీ ప్రాసెసర్ మంచి కేపబుల్ ప్రాసెసర్ కావడం వల్ల అంత మంచి అవుట్పుట్ వచ్చిందని అయితే నాకు అనిపించింది. ఒకసారి ఈ 4K 60 FPS శాంపిల్ని అయితే చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో పోకో F6 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్, మ్యాక్సిమం మనం 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అదైతే మంచి విషయం. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, ఓవరాల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే మ్యాక్సిమం 1080p 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. సో శాంపిల్ని అయితే మీరు స్క్రీన్పై చూడొచ్చు. సో ఫ్రంట్ వీడియో క్వాలిటీ మాత్రం నాకు కొంచెం యావరేజ్గానే అనిపించింది బ్యాక్ వీడియో శాంపిల్ ఫుటేజ్తో కంపేర్ చేస్తే. ఓవరాల్గా దీని యొక్క కెమెరా డిపార్ట్మెంట్లో నాకు ఏదైనా నచ్చింది అంటే వీడియో క్వాలిటీ అండ్ స్టెబిలైజేషన్ బ్యాక్ కెమెరాది. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. 5000 mAh బ్యాటరీ, 120 వాట్ ఛార్జర్ వాళ్ళ బాక్స్లో ఇచ్చిన 90 వాట్ వరకే సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ లైఫ్ అయితే చాలా బాగుంది. సో ఈజీగా 1 డే పైన అయితే వస్తుంది నార్మల్ యూజర్స్. కొంచెం హెవీ యూజర్స్ అయితే మళ్ళీ ఈవినింగ్ పెట్టే అవసరం రావచ్చు ఛార్జింగ్ని. అండ్ జస్ట్ 45 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. బ్యాటరీ డిపార్ట్మెంట్లో అయితే నాకు ఏది కంప్లైంట్గా అనిపించలేదు. అండ్ కాల్ క్వాలిటీ బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది, అండ్ 15 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. 5G కనెక్టివిటీ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ని అయితే నోటీస్ చేయలేదు. అండ్ సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని సెన్సార్స్ని అయితే ఇచ్చారు, దేన్ని స్కిప్ చేయలేదు. గైరో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ప్రాక్సిమిటీ సెన్సార్ విషయంలో కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు, చాలా ఫాస్ట్గా ఉంది, అక్యురేట్గా వర్క్ చేస్తుంది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే HyperOS 1.0తో వస్తుంది. Android 14 అవుట్ ఆఫ్ బాక్స్, 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే వస్తాయి. కస్టమ్ యూఐలో ఉండే అన్ని ఫీచర్స్ ఉన్నాయి. యాప్ లాక్, యాప్ హైడ్, డ్యూయల్ యాప్, స్క్రీన్ మిర్రరింగ్, స్క్రీన్ రికార్డింగ్, స్ప్లిట్ స్క్రీన్, ఇమేజ్ కట్అవుట్, ఆల్బమ్స్లో ఫొటోస్ని లాక్ చేయొచ్చు, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా గ్యాలరీలో కొన్ని అడిషనల్ ఫీచర్స్ జనరల్గా పోకో, రెడ్మీ, షామీ మొబైల్స్లో ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ ఆబ్జెక్ట్ ఇరేజర్, స్కై చేంజింగ్, ఇన్బిల్ట్ వీడియో ఎడిటర్, ఇలా చాలా అయితే ఉన్నాయి. నాకు పర్టికులర్గా షామీ, ఈ రెడ్మీ, పోకో బ్రాండ్లో గ్యాలరీలో ఆప్షన్స్ అయితే ఎడిటింగ్లో చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. సో దీంట్లో అయితే అవన్నీ ఉన్నాయి. అండ్ యూఐ చాలా స్మూత్గా ఉన్నప్పటికీ చాలా బ్లోట్వేర్ ఉంది. సో అడ్డమైన యాప్స్ అయితే ఉన్నాయి. ఈ బబుల్ షూటర్, డస్ట్ సెటిల్ ఏమేమో ఉన్నాయి. బట్ వాటిని అయితే మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా సో బ్రౌజర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. బ్రౌజర్ని డిసేబుల్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే NFC ఇచ్చారు, మంచి విషయం. అండ్ Wi-Fi 6తో వస్తుంది. IR బ్లాస్ట్ ఉంది. మీ ఇంట్లో అప్లయన్సెస్ ఉంటే డైరెక్ట్గా మొబైల్ తోటే
కంట్రోల్ చేయొచ్చు, ఏసీ కానీ టీవీ కానీ. సో రిమోట్తో నడిచేవన్నింటిని మనమైతే కంట్రోల్ చేయొచ్చు. అండ్ IP64 స్ప్లాష్ రెసిస్టెన్స్తో వస్తుంది ఈ మొబైల్. సో కొంతవరకు జల్లుని తట్టుకుంటుంది. ఇంకా కాన్స్గా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే, సో ఈ మొబైల్లో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా నేను ఆ డిపార్ట్మెంట్లో చెప్పినట్టు ఇంకొంచెం వర్క్ చేయాలి. అట్లీస్ట్ పోకో తర్వాత F1లో అయినా కానీ వీళ్ళు డిజైన్ని ఇంకొంచెం బెటర్గా ఇవ్వాలి, బిల్డ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి. దగ్గర 30,000లో తీసుకొచ్చారు కాబట్టి ఈ ఫోన్ని దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది కెమెరాని కూడా ఇంకొంచెం బెటర్గా ఇవ్వాల్సింది. నిజానికి వీళ్ళు పర్ఫార్మెన్స్ ఫోన్గా తీసుకొచ్చిన పోకో F1 కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బట్ వీళ్ళు కెమెరాస్ని ఆల్మోస్ట్ పక్కన పెట్టినట్టుగా అనిపించింది. ఒక వీడియో రికార్డింగ్ మాత్రమే బాగుంది. సో ఫొటోస్ పరంగా అట్లీస్ట్ నెక్స్ట్ పోకో F1లో అయినా వీళ్ళు ఇంప్రూవ్మెంట్ చేయాల్సి అయితే ఉంది. కెమెరా ఫొటోస్ పరంగా మాత్రం నాకు యావరేజ్గానే అనిపించింది. అండ్ బ్లోట్వేర్ ఉంది, అన్నెసెసరీ యాప్స్ని అయితే చాలా ఇస్తున్నారు. అఫ్కోర్స్ స్టిల్ వాటిని మనం ఇన్స్టాల్ చేసుకోగలిగినప్పటికీ సో అవి అయితే ఉన్నాయి. అండ్ బ్రౌజర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అండ్ హీటింగ్ ఇష్యూ స్టిల్ ఇప్పుడైతే ఉంది, మాదిరిగా అవ్వాల్సిన దానికంటే కొంచెం ఎక్కువ హీట్ అవుతున్నట్లయితే నాకు అనిపించింది. చూద్దాం అది ముందు సాల్వ్ అవుతుందో. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనికి వీళ్ళు 1+1 2 years వారంటీ అయితే ఇస్తున్నారు. ఆ మధ్య పోకో ఫోన్స్లో చాలా మదర్ బోర్డ్ కంప్లైంట్స్ వచ్చాయి కాబట్టి సో 2 years వారంటీ అయితే ఇస్తున్నారు. అదైతే కొంచెం ట్రస్ట్ని పెంచడానికి అయితే అలా ఇస్తున్నారు, అది మంచి విషయం. ఓవరాల్గా అండర్ 30,000లో ఈ మొబైల్ని కొనొచ్చా అంటే సో పర్ఫార్మెన్స్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయినప్పుడు, సో మీరు ఎడిటింగ్, గేమింగ్ అండ్ ఎక్కువ యాప్స్తో మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళు అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ మీకు కెమెరాస్ బాగుండాలి, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియంగా ఉండాలి, పర్ఫార్మెన్స్ సో హెవీ కాకపోయినా డీసెంట్గా ఉండాలనుకుంటే మీకు వేరే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది పోకో F6తో నా ఎక్స్పీరియన్స్. మీ దగ్గర 30,000 ఉంటే మీరు ఏ మొబైల్ని కన్సిడర్ చేస్తారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.